హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, నేను కొంచెం చాలా రేర్గా అంటే తక్కువ చేస్తుంటాను, బట్ సెలెక్టెడ్ పీసెస్ చేస్తూ ఉంటానండి. స్పెషల్లీ ఈరోజు చూపించబోయే వర్క్ ప్యాటర్న్. సో ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, నేను రేర్గా చేసే ఆ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వర్క్స్ అండి. అంటే వీటిని మనం థ్రెడ్ వర్క్స్ అంటాం. ఇవి ఒక స్పెషల్ జ్యువెలరీ ప్యాటర్న్ కిందకి వస్తాయండి. అందరూ చేయటం కుదరదు. ఈ పీసెస్ అంటే మనం ఎవరైనా బెంగాలీలు మా వర్క్షాప్స్లో అయిపోతాయండి, మేము చేసేస్తాం. బట్ ఈ చుట్టూ సెట్ చేయటం అనేది ఒక ఛాలెంజింగ్ వర్క్ అండి. అది అందరూ చేయలేరు. ఎస్పెషల్లీ ఆ తెలుగు వర్కర్స్కి అయితే అది ఆ వర్క్ ప్యాటర్న్ తెలుస్తుందండి. సో కొంచెం రేర్ వర్క్. నేను ఎక్కువగా తీసుకోను ఈ వర్క్స్, థ్రెడ్ వర్క్స్. బట్ ఏదైనా సెలెక్టెడ్గా అనిపిస్తే చేస్తూ ఉంటాం, ఆ కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి, ఆ డిజైన్ ప్యాటర్న్ బట్టి. సో నేను ఈరోజు ఈ విధంగా ఒక 2 సెట్స్ చేయటం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి 2 కూడాను. ఫస్ట్ నేను మన ఈ పర్ల్ స్టెప్ చైన్ అనొచ్చు దీన్ని, థ్రెడ్ వర్క్ స్టెప్ చైన్ 3 స్టెప్స్ తీసుకోవడం జరిగిందండి. ఈ సెంటర్ లాకెట్ మీరు గమనిస్తే యాంటిక్ స్టైల్ వర్క్ తీసుకురావాలి, స్పెషల్గా చేయాలన్న ఉద్దేశంతో ఒక 60 గ్రామ్స్లో ఈ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి. అంటే మీకు తెలుసు, ఈ లోపలంతా థ్రెడ్డే ఉంటుంది, నైలాన్ థ్రెడ్ ఉంటుంది, వేరే అక్కడ బంగారం వాడేది ఏమి ఉండదు. మరి బంగారం అంతా ఎక్కడ వాడామంటే ఈ పీసెస్లోనే, రైట్? ఆ చుట్టుకు కానివ్వండి, తీగకు కానివ్వండి, ఈ పీసెస్ అన్నీ మీకు గోల్డ్లో వచ్చేస్తాయి. దానికి మనం ఒక 60 గ్రామ్స్ గోల్డ్ వాడటం జరిగిందండి పట్లర్ పీస్కి. ఫుల్ లెంగ్త్ వర్క్ అండి, చాలా పెద్ద నెక్ ఇది. అంటే 5'8" ఉన్న లేడీస్కి కూడా పూర్తిగా ఈ ఏరియా అంతా కవర్ అయిపోద్దండి చెప్పాలంటే. అంత హెవీ పీస్ అని చెప్పాలి. ఈ పీసెస్ కూడా 2 రూపీస్ కాయిన్ సైజ్ పీసెస్ అండి ఇవి, ఈ 3 పీసెస్ కూడాను. అవి కూడా కంప్లీట్గా మొజరైట్ వాడటం జరిగిందండి. బెస్ట్ క్వాలిటీ మొజరైట్స్ ఇచ్చాం. అన్కట్లో చేయాల్సిన జాబ్ ఇది. అంటే కుందన్లో చేస్తుంటారండి ఈ వర్క్స్. బట్ ఆఫ్ కోర్స్ కుందన్ చేసే విధానం, కుందన్ ఎక్కువగా నేను చేయను కాబట్టి అదే వర్క్ని ఓపెన్ సెట్టింగ్లో మొజరైట్ వాడి చేయటం జరిగిందండి. బడ్జెట్ అన్ని విధాలుగానూ ఆలోచిస్తూ. సో ఎక్కడ ప్యాటర్న్ మిస్ కాకుండా, లుక్ మిస్ కాకుండా మంచి క్వాలిటీ మొజరైట్ తీసుకుని ఈ పీసెస్ చేయటం జరిగిందండి. ఏదైనా సెట్టింగ్లోనే ఉంటుందండి. స్టోన్ ఏదైనా సెట్టింగ్ చేసే ఆ స్వర్ణకారుడి చేతిలో ఉంటుంది ఆ మాయంతా. ఇన్ఫ్యాక్ట్ ఈ చిలై వర్క్ అంటామండి, అంటే పచ్చి వర్క్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. పచ్చి వర్క్లో ఉన్న స్పెషాలిటీ రాయి చుట్టూ ఉన్న ఆ బంగారాన్ని ఒక షార్ప్ థింగ్తో చేత్తో, ఫుల్లీ హ్యాండ్మేడ్ సెట్టింగ్ అండి. రాయి ఫిట్టింగ్ అనేది పూర్తిగా చేత్తో జరిగే వర్క్. పూర్తిగా మీకు అక్కడ ఏది పనిచేయదు, ఆ స్వర్ణకారుడి చేతిలో ఉన్న ఆర్ట్ తప్ప. ఆ స్వర్ణకారుడి చేతిలో ఉన్న ఆర్టే ఈ సెట్టింగ్ మ్యాజిక్ చేయగలదు. ఇంకా అక్కడ ఏ వస్తువులు, ఏ మిషనరీసు, ఏ టెక్నాలజీసు పనిచేయవండి. మా ఐడియాలు కూడా పనిచేయవు. కేవలం ప్యాటర్న్ ఇలా ఉండాలని మాత్రమే డ్రాయింగ్ చేయగలుగుతామే కానీ అది చేయగలిగింది అయితే ఆ స్వర్ణకారుడే, రైట్? సో చిలై వర్క్ తోటి పచ్చి వర్క్ డిజైన్ వచ్చేలాగా పూర్తిగా ఈ పీసెస్ని డిజైన్ చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా 1, 2, 3 ఈ లాకెట్స్ హైలైట్ చెప్తున్నాను. ఇంకా ఈ పీసెస్ అండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 పీసెస్ వచ్చినాయి లాంగ్ లైన్లో. అలాగే తగ్గుతూ వస్తాయి అన్నమాట ఈ పీసెస్ అండి. ఈ పీసెస్లో కూడాను ఈ థ్రెడ్లో అయితే పూర్తిగా లైన్ మెయిన్ బేస్ పర్ల్స్ వాడేవండి. దీంట్లో వాడిన ప్రతి స్టోను, అంటే మొజరైట్ మీకు తెలుసు, అన్కట్కి మనం ఆల్టర్నేట్గా వాడాం. ఇంకా ఎమరల్డ్స్ కానివ్వండి, పర్ల్స్ కానివ్వండి, అన్నీ రీజనబుల్ ప్రైస్లో, ఒక బెస్ట్ క్వాలిటీ ప్రైస్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న బెస్ట్ క్వాలిటీ తీసుకోవడం జరిగింది, బెస్ట్ ప్రైస్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో. సో ఆ విధంగా పర్ల్స్ దండలుగా పర్ల్ గుచ్చడం జరిగిందండి. ఆ తర్వాత మీరు ఈ పీసెస్ మీద గమనిస్తే ఎమరల్డ్ మీద మళ్ళీ చిన్న పర్ల్స్ అండి, బాగా చిన్న సైజు. అవి మీకు మంచి బెస్ట్ క్వాలిటీ పర్ల్స్ వస్తాయి అన్నమాట. ఆ పర్ల్స్ చాలా అందం ఇస్తాయండి. సన్న చిన్న పర్ల్ ఉంటుంది, అందులో మళ్ళీ సన్న తీగతో దాన్ని చుట్టాలి. ఫుల్లీ హ్యాండ్మేడ్ జాబ్ అండి. అందుకే అన్నాను మీతోటి, తెలుగు స్వర్ణకారులు చేస్తే తప్ప ఈ లుక్స్ రావండి ఇవి, ఈ థ్రెడ్ వర్క్లు. సో ఆ విధంగా చిలై వర్క్తో పచ్చి వర్క్ సెట్టింగ్లో మొజరైట్ వాడి, ఎమరల్డ్స్ వాడి, పర్ల్స్ వాడి ఒక అద్భుతమైన సెట్ డిజైన్ చేయడం జరిగిందండి.
ఈ సెట్ మీకు ఎలా నచ్చింది, ఎంతమందికి మీలో ఈ ప్యాటర్న్ ఆఫ్ జ్యువెలరీ ఇష్టం తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఈ వర్క్స్ చేసే ఆ విధానాన్ని కూడా స్పీడ్ పెంచుదాం. కొంచెం ఆ ఇద్దరి కాంబినేషను మా వర్క్షాప్లోనే కాకుండా బయట తెలుగు వర్కర్లతో కూడా చేయించాల్సిన జాబ్ కాబట్టి జనరల్గా నేను అన్ని ఇన్ హౌస్ చేయడానికి ఇష్టపడతానండి. ఏది బయటికి చేయించడం ఇష్టం ఉండదు. బట్ ఇది తప్పదండి. ఈ వర్క్లు అందరూ అన్ని పనులు చేయలేరు కదా, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. తెలుగు స్వర్ణకారులతో చుట్టిస్తేనే ఇంత పర్ఫెక్ట్గా చుట్టగలుగుతారు. ఇది చాలా టిపికల్ జాబ్ అండి. ఎక్కడ ఈ లైన్ మెయింటైన్ చేయాలి, స్టెప్ మెయింటైన్ చేయాలి, ఈ పీసెస్ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఈక్వల్స్ వాడిన తర్వాత ఈ పీస్ రావాలనేది ఆ ప్యాటర్న్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి త్రూ అవుట్ ద హారం. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో తెలియచేయటం మర్చిపోకండి. అదేవిధంగా ఇంకొక సెట్ చూపిస్తానండి మీకు. ఇదొక ప్యాటర్న్ అండి. మీకు తెలుసు, కొంతమంది అయితే స్పెషల్గా పర్టికులర్గా ఎంతో ఇష్టంగా ధరిస్తూ ఉంటారండి. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఓ డైమండ్ డిజైన్ అండి. మీరు ఈ పార్ట్ గమనిస్తే ఇది ఒక లాకెట్. ఈ 1 2 3 4 ఈ 4 పీసెస్ సపరేట్ పీసెస్ అండి. ఒకదాని మీద ఒకటి ఇవి మనం డిటాచబుల్ అనమాట. అంటే మనం ఇందులోంచి తీసేయచ్చు కూడా. అంటే అఫ్కోర్స్ ఇందులోంచి తీలేము, చుట్టేటప్పుడు సపరేట్గానే ఉన్నాయని చెప్తున్నాను. 1 2 3 4 వాటిని చక్కగా ఈ 5 లైన్స్ ఎమరల్డ్ బీడ్స్లో, ఇది కూడా థ్రెడ్ వర్కేనండి, కంప్లీట్గా థ్రెడ్తో చేసిందే, నైలాన్ థ్రెడ్లోనే ఎక్కించడం జరిగింది. ఈ పీస్ ఏదైతే ఉందో ఈ డైమండ్ ఫినిష్లో చేయబడ్డ రోడియం పాలిష్ ఇచ్చామండి, బెస్ట్ క్వాలిటీ సీజెడ్స్ వాడాం. ఇది ఒక 35 గ్రామ్స్ మనకి గోల్డ్ పీస్ అండి. ఇందులో ఇక్కడే గోల్డ్ ఉంది, ఇంకా మిగిలిన ఎక్కడ గోల్డ్ లేదు. ఒక హుక్ మాత్రమే గోల్డ్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. సో 35 గ్రామ్స్ గోల్డ్ పట్టిందండి ఈ పార్ట్కి. పూర్తిగా కంప్లీట్గా క్యాడ్లో డిజైన్ చేసిన డైమండ్ ఫినిష్లో వర్క్ అండి. ఆ రోడియం కూడా చేయడంతో ఈ సెంటర్లో ఎమరల్డ్ కానివ్వండి, ఈ కింద ఇచ్చిన పర్ల్స్ కానివ్వండి, ఈ డ్యాంగ్లింగ్లో ఉన్న ఈ పీసెస్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ పీసే ఈ సెట్కి హైలైట్. ఆ గ్రీన్కి ఈ రోడియంతో చేసిన డైమండ్ ఫినిష్తో చేసిన ఈ లాకెట్కి ఈ సెంటర్ ఎమరల్డ్కి కాంబినేషన్ పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీకు ఎలా నచ్చిందో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ, థ్రెడ్ వర్క్ జ్యువెలరీ మీలో ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి చాలామందికి ఇష్టం అండి. మాకు అందులో ఎక్కువగా ప్రావీణ్యత చుట్టూ వర్క్లో లేకపోవడం వల్ల నేను ఎక్కువగా ఈ వర్క్స్ టేక్ ఓవర్ చేయను. బట్ చాలామంది అడుగుతుంటారండి థ్రెడ్ వర్క్స్ చేయమని. అంత ఇష్టంగా మగవాళ్ళు ధరిస్తూ ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ 2 సెట్స్లో మీకు ఏది నచ్చింది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.